మూర్తి గారు, ఈ కేసు అంటే స్టార్టింగ్ మీరు అన్నట్టుగా 6 సంవత్సరాలు పూర్తవుతుంది. మేబీ నెక్స్ట్ మార్చికి. మార్చి అనుకుంటాను. 19కి. మార్చి. అయితే ఆ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్నికలకి వెళ్తున్నటువంటి తరుణంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ నేపథ్యంలో ఆ రోజు అసలు హత్య జరిగినటువంటి ఫస్ట్ 24 అవర్స్ కానీ లేదు, ఇంకా 24 అవర్స్ కూడా అవసరం లే, 12 అవర్స్ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ కేసులో ఖచ్చితంగా కేసుని మసిపూసి మారేడుకాయ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఇది వాస్తవం. అదేవిధంగా సాక్ష్యాధారాలని తారుమారు చేయడం కూడా కాదు, ఇక్కడ అసలు నాశనం చేయడమే జరిగింది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, ఎవరైతే నేరస్తులో వాళ్లే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ నేపథ్యంలో కొంత తాత్సారం అయితేనేమి, లేకపోతే కేసుని కేసు నుండి తప్పించుకోవడానికి అవసరమైనటువంటి మార్గాన్వేషణ అయితేనేమి, దానికి తగినటువంటి ఆయా స్థానాల్లో ఆ సంబంధిత అధికారులను పోస్టింగ్లు ఇవ్వటంలో అయితేనేమి, వారి ద్వారా వీళ్ళకి అవసరమైనటువంటి రీతిలో కేసును నీరుగార్చే ప్రక్రియ అయితేనేమి, ప్రయత్నాలు అయితేనేమి, ఇవన్నీ కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇందాక పెద్దలు ఇద్దరు న్యాయవాదులు కూడా సిబిఐ మీద వారు ఒపీనియన్ చెప్పారు. ఎస్, డెఫినెట్ గా అది ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అంతకు ముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండి మేము చెప్పింది అదే, ప్రభుత్వ అధినేతల తాలూకా కనుసనల్లో జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు మేము చెప్పాం, ఈ రోజు చెప్తున్నారు. అయితే ఇక్కడ సిబిఐని ఏకపక్షంగా తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే సరే, ఆ చర్చ వేరు. ఇవాళ నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి సిబిఐని భుజం మీద వేసుకొని కండువాతో పాటు మోయాల్సిన అవసరం నాకు లేదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ సిబిఐ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రభుత్వము ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడా ఆ విషయాన్ని కూడా ఇద్దరు పెద్దలు ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైతే ఇప్పుడు ఈ గూగుల్ టేక్స్ ఆధారంగా, అంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ కేసుని శోధించి ఇవాళ అంటే శిక్ష ఎప్పుడు పడుతుందా లేకపోతే అనే దగ్గర అయిపోతుంది, కానీ ఎవరికి పడుతుందా అనేది కొంత స్పష్టత వచ్చేసింది కేసులో. విచారణ జరగనప్పటికీ, విచారణ ప్రారంభం అవునప్పటికీ కూడా ఏదైతే దర్యాప్తు సమయంలోనే దోషులు ఎవరు అనేది ఇదిమిద్దంగానే తెలిసిపోయినటువంటి ఒక సందర్భం ఉంది. దీనికి మూలం ఏదైనా ఉందనేసి అంటే సిబిఐ మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా సిబిఐ సేకరించినటువంటి ఆధారాలు ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తీసుకుని వారు చేసినటువంటిది, ఆ తర్వాత ప్రక్రియ మనకు తెలిసిందే. ఆ నేపథ్యంలో ఒక రకంగా కేసు పురోగతి సాధించింది. ఇంకా నేను చెప్పాలనేసి అంటే మనం కొంచెం ఒకసారి మనం ముందుకెళ్ళి ఆలోచించేటప్పుడు, రాష్ట్రంలో నేరస్తు ఆధ్వర్యంలోనే ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండంగా కూడా ఈవెన్ సిబిఐ తాలూకా దర్యాప్తు ఆధారంగానే సునీతమ్మ కూడా ఒక అభిప్రాయానికి రావడం జరిగిందని చెప్పడంలో మనకి ఎటువంటి సందేహం అక్కర్లా, నేను చెప్తా. ఎందుకనేసి అంటే సునీత గారికి అంతవరకు మొదటైతే విశ్వసించింది ఆవిడ. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి హత్య జరిగినటువంటి సందర్భంలో ఆవిడ అక్కడ వారు ఎవరు చెప్తే వాటిని విశ్వసించడం జరిగింది. ఆ తర్వాత ఆవిడకి అనుమానాలు రావడం జరిగింది. బట్ అనుమానాలు బలపడడానికి కారణం మాత్రం సిబిఐ సంబంధించినటువంటి వచ్చినటువంటి, అంటే సిబిఐ మళ్ళీ ఆ విధమైనటువంటి శోధన చేయడానికి, సాధించడానికి సునీతమ్మ గారి పోరాటం కూడా మళ్ళీ సైమల్టేనియస్ గా ఉపయోగపడింది. ఎందుకంటే సునీతమ్మ గనక పోరాటం చేయకపోతే, న్యాయస్థానాల్లో ఆయా పిటిషన్లు వేసి ఆ ఇంప్లీడ్ అవ్వకపోయినట్లయితే సిబిఐ కూడా మళ్ళీ సాధ్యపడదు అక్కడ. ఎందుకు? ప్రభుత్వం ఇక్కడ వ్యతిరేకంగా ఉంది కాబట్టి. ప్రభుత్వము సిబిఐకి వ్యతిరేకంగా ఉంది, కేసులో ముద్దాయిలే ప్రభుత్వంలో ఉన్నారు. ఈ తరుణంలో సిబిఐ కాస్తో కూస్తో ముందుకెళ్ళింది. సరే, ఎస్పీ అక్కడ ఉండి ఏం చేశాడు ఇవన్నీ జనాలకి ఎరిగినవే. అక్కడ పోలీసు ఏ విధంగా సహకరించారు అనేది ఆ ఎపిసోడ్ పక్కన పెడితే, ఎప్పుడైతే సునీత గారి పిటిషన్లు కోర్టుల్లో అంగీకరించి కోర్టులు ఇచ్చినటువంటి దాన్ని ఇంటర్మ్ అంటారు, ఏమంటారు మరి వారికే తెలియాలి, మరి మధ్యంతర ఉత్తర్వులు అనుకుంటాను, ఆ విధమైనటువంటి ఉత్తర్వుల ఆధారంగా మాత్రమే సిబిఐకి ఆ మాత్రమేనా ముందుకెళ్లి శోధించగలిగింది అనేది ఇందులో ఏమీ డౌట్ లేదు. ఆ శోధన కూడా
ఖచ్చితంగా రేపు ఇవాళ ముందుకెళ్తుందా, మనం చాలా కేసులు చూసాం. ఇది ఒక్కటే మోడల్ కేసు కాదు. ఇలాంటివి అంటే అటోన్లీ అంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్యలకు సంబంధించినటువంటి చాలా కేసుల్లో ఇటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి రేపు ఎప్పుడైనా సరే శిక్ష పడడానికి ఎవరికి పడుతుంది అనేది ఇవాళ తెలుసు, సమాజానికి తెలుసు, మనకు తెలుసు. ఎవరు బాధ్యులు అనేది సమాజానికి తెలుసు, మనకు తెలుసు. న్యాయస్థానానికి తెలియజేసినటువంటి సందర్భం ఇంకా రాలా. ఎందుకని అంటే న్యాయస్థానాలకి వెళ్ళలేదు కేసు విచారణకి. ఇదొక్కటి ఇక్కడ ట్విస్ట్ మనం ఆలోచించాలి. సో ఈ యాంగిల్లో చూసేటప్పుడు కేసును నీరుగార్చడమే కాదు, అసలు పూర్తిగా ఏమీ లేదు అన్నట్టు నేను ముందుగా చెప్పినట్టుగా మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రారంభమైనటువంటి ప్రయత్నాలు ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే అనుకూలమైనటువంటి ఎవరైతే నేను మరోసారి చెబుతున్నా, ఎవరైతే నేరస్తులే ఆ నేరస్తులే ప్రభుత్వాధినేతలుగా ఉన్నటువంటి తరుణంలో కూడా కేసు ఒక రకంగా ముందుకెళ్ళింది. అరే అది దానికి సిబిఐకి తోడ్పడింది న్యాయస్థానాల్లో పోరాడింది సునీత గారు. ఇదన్నీ ఒక అంశం. కాబట్టి ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా కూటమి ప్రభుత్వం ఉంది. నేను ఎప్పటిలాగే చెప్తాను, మాకు చాలా మంది అడుగుతున్నారు అన్ని కేసులతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసును ఎందుకు మీరు సీరియస్ గా తీసుకోవట్లేదు మీ ప్రభుత్వాన్ని. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారితో ఆలోచన కక్ష సాధింపు రాజకీయాలకి దూరంగా ఉంది కూటమి ప్రభుత్వము ముందు. సో ఇప్పుడు ప్రజలిద్దరూ న్యాయవాదులు చెప్పినటువంటి ఆ అంశాల ఆధారంగా ఇవాళ ప్రభుత్వం కూడా ఏమీ అక్కడ చేయగలిగినటువంటి పరిస్థితి అక్కడ లేదు. మళ్ళీ గతంలో లాగా న్యాయస్థానాల నుండి ఏమన్నా సూచన వచ్చినట్లయితే, లేకపోతే న్యాయస్థానాల్లో ఏదైనా కదలికి వచ్చినట్లయితే, ఇందా చెప్పారు సుప్రీంకోర్టులో కూడా ప్రయారిటీ ఆఫ్ కేసెస్ అంటే శిక్ష పడిన ఆధారంగా 7 ఏళ్ళు పైన అయితే ఒకలాగా, 5 ఏళ్ళు పైన అయితే ఒకలాగా దానికి ప్రయారిటీ ఇస్తూ 3 స్థాయిల్లో కేసులు విచారణ చేయడం అనేది డెసిషన్ ఏదైతే వచ్చిందో, బహుశా ఇప్పుడు కోర్టుల్లో ఆ ప్రక్రియ కొంతవరకు ప్రారంభమైందని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, సబ్జెక్టివ్ కరెక్షన్. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కేసు అయితే మాత్రం ఖచ్చితంగా నేరస్తులు